వాసనకి ఒక ఇంట్లో సిలిండర్ పేలినా కానీ తెలియని పరిస్థితి. దాని గురించి ఏమైనా ప్రభుత్వాలు పట్టించుకున్నా వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం అట్లాంటిది అందించారు? ఏం చేయలేదు. అమ్మ చెప్పండి. అదే అప్పుడు సిలిండర్ పేలి కుటుంబం మొత్తం నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోయాక ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ ఏది పట్టించుకోవాలి, ఆ లెటర్ నీళ్ళు కిందకు వస్తున్నాయి వదులుతున్నారు. అవి ఏంటి పరిష్కారం ఏంటి అవన్నీ చూసి వచ్చి ఎవరు ఇప్పటికి వచ్చి దేకలేదు, చూడలేదు. అప్పుడు ప్రభుత్వం ఏదో కట్టేసిన ఇల్లులు ఇప్పుడు కూలిపోతున్నాయి, మెట్లు కూలిని రాను రాను ఇల్లులు కూడా కూలుతాయి. ఆల్రెడీ కూలిన ఇల్లులు కూడా కట్టించుకుంటున్నారు, కొంచెం కొంచెం డబ్బులు జమ చేసుకొని కట్టించుకొని బాగా చేయించుకుంటున్నారు. కానీ ఇంకా ఘోరంగా పడిపోతున్నాయి మెట్లు. ఎవరింటి మీద పడిపోతాయో, ఎవరి నెత్తి మీద పడిపోతాయో, ఎవరు చనిపోతారో కూడా తెలీదు. ఎప్పుడు ఏ నైట్ పూట పడతాయో కూడా తెలీదు. అంత భయంగా ఉంటున్నాం మేమైతే. ఒక మనిషికి దెబ్బలు తగిలినాయి, ఆమెకి మామూలుగా ఇంకా బతుకుంది కాబట్టి సరిపోయింది. అదే చనిపోతే కూడా గవర్నమెంట్ ఇప్పటికి వచ్చి ఏం పట్టించుకోలేదు. వచ్చారు లీటర్లు చూసుకొని వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే. ఏమీ లేదు. మాకు అప్పుడు ప్రభుత్వం ఏది చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా కనీసం రేవంత్ రెడ్డి మాకు పట్టించుకొని ఇక్కడున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా చూపించి మమ్మల్ని అక్కడ పంపించాలి. సేఫ్ ప్లేస్. ఇదంతా ఘోరమైన ప్లేస్లో మేము ఉండదలుచుకోలేదు. చూడండి, ఎవరు రాలేదు కాబట్టి మా బాధ. వస్తే మాకెందుకు ఈ బాధ? ఈ మీడియాలకి చెప్పుకోవడానికే ఓటింగ్ టైం అప్పుడు వస్తారు, మాకు ఓటేయండి అమ్మా మేము చేయిస్తాం, మేము గెలిస్తే చేయిస్తాం అంటారు. కానీ ముందైతే ఎవరు చేయలేదు. గెలిచినా కూడా వచ్చి చేసిన వాళ్ళు లేరు. మాకు అది బాధ. ఇప్పుడని ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడన్నా చూయించి పంపిస్తే మేము వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. పట్టించుకోవట్లేదు. వెళ్ళాం అన్ని TV9 కాడి నుంచి మండల ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ప్రజావాణిలో అన్ని వెళ్ళాం. చూపించాను కదన్నా మీకు లెటర్స్ అన్ని చూపించాను కదా. ఇప్పుడు కూడా చూపిస్తాం కావాలంటే. ఆంధ్రజ్యోతి అన్నిటికీ మేము తిరిగి చాలా అయ్యింది. చాలా ఘోరంగా పిల్లలకైతే ఇన్ఫెక్షన్ లాగా అయ్యి స్కిన్ అంతా ఖరాబ్ అయిపోయి ఒక్కొక్కరికి అయితే చెప్పద్దు దోమల వల్ల. మీరు అక్కడ కూడా మెట్లు లేవండి, మొత్తం కూలిపోయినాయి. చర్చి మెట్లు కాదు, చర్చి వాళ్ళు కట్టారు. ఆ మెట్లు ఏదో నడుస్తున్నారు జనాలు అనేసరికి ఆ మెట్లు కూడా కూలిపోయినాయి. ఒక మనిషి అయితే చచ్చిపోయాడు.